నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. నెల్లూరు జిల్లా రాజకీయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హాట్గా మారిపోయాయి. ప్రస్తుతానికి ఎవరైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పార్టీతో పాటు ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవి కూడాను రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతానికి ఆయన అయితే జగన్మోహన్ రెడ్డికి తన యొక్క లేఖను అయితే అందజేయడం జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఆయన లేఖలో ఒకసారి ఏం రాశారో మనం చూద్దాం. తర్వాత దానికి సంబంధించిన కారణాలు ఏంటి, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే ఆయన రాసిన ఒక లెటర్ అయితే చూద్దాం. ఆర్య, నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక లెటర్ను అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయడం ఇప్పటికే జరిగింది. సో ప్రస్తుతానికి అసలు దీని యొక్క ముఖ్య కారణం ఏంటి, రాజీనామాకు ముఖ్యమైన కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాకి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఆయనకి రాష్ట్రంలోనే కొంతమేర పేరున్నా కానీ ఆ నెల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు కొంత ప్రాధాన్యత తగ్గిందని చెప్పేసి ఆయన భావించి కొంత హట్ అయ్యి దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేయడం కూడా జరిగిందని మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. సో ప్రస్తుతానికైతే అక్కడున్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, గతంలో ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు. సో ఆయనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొంత సఖ్యత కుదరట్లేదు, వారిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం మనకైతే తెలుస్తుంది. సో నర్సరావుపేటకు సంబంధించి నెల్లూరు జిల్లా నెల్లూరుకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట ఆయన్ని పంపించడం జరిగింది మార్పుల చేర్పుల్లో భాగంగా. అక్కడ అనిల్ కుమార్కి సంబంధించిన డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి నేను అవుట్ ఆఫ్లో ఉన్నాను కాబట్టి నేను రాగానే ఒకసారి మనం మాట్లాడుకుందామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి అప్పటికే టికెట్ అయితే మైనారిటీకి కేటాయిద్దాం, కానీ ఆ క్యాండిడేట్ కాకుండా వేరే వ్యక్తికి ఎవరికైనా కేటాయించే ప్రయత్నం చేద్దాం, 1-2-3 సార్లు మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దామని వేమిరెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉన్నదని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అధిష్టానం కూడాను ఆయన చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటని పెడచేవని పెట్టేసి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆయన హట్ అయ్యారని చెప్పేసి సో కొంతమేర మనకు అందుతున్న సమాచారం. అండ్ ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య జరుగుతున్న చిన్న గొడవలు ఏవైతున్నాయో వాటి దృష్ట్యా అనిల్ కుమార్ యాదవ్ కొంత ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షుడైనా సరే ఆయనకి టికెట్ కేటాయించే విషయంలో కొంత ఆయన చెప్పిన పరిస్థితులు కూడాను ఆయన మాట పెడచెవిని పెట్టింది అధిష్టానం. అందుకనే దానికి సంబంధించి ఆయన కొంతమేర హట్ అయ్యి సో ఆయన పార్టీకి రాజీనామా చేశారు, అలాగే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు, అలాగే జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడాను తెలుగుదేశం పార్టీకి ఇంకా టికెట్ కోసం హోరాహోరీగా అందరూ కూడాను ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. నువ్వా నేనా అన్నట్లు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఎంపీ క్యాండిడేట్గా బరిలో నిలుస్తారని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇదే తరుణంలో ఈయన రాజీనామా చేసేదానికన్నా ముందే టీడీపీకి సంబంధించిన మరికొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవడం మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ మేర కొంత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వేడటంతోనే టీడీపీలోకి ఆయన జాయిన్ అవుతారు. టీడీపీ తరఫున నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారనుకుంటున్నారు. కానీ దానికి కొంతమేర టైం ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అంటే ఏదైతే ఇప్పుడు హుటాహుటిన వెంటనే జాయిన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి కొంతమేర ఆలోచనలు చేసుకోవాలి కాబట్టి ఆయన జాయిన్ అవ్వడానికి కొంత సమయం అడిగారని చెప్పేసి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొంతమేర ఒక పెద్ద భారీ బహిరంగ సభ అయితే నిర్వహించి ఆ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడాను ఆయన పార్టీలో చేరతారని మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. సో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక టీడీపీకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్ ఖరారైనట్లే నెల్లూరు జిల్లాలో అనుకుని అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో వైసీపీ మరికొంత స్పీడ్ పెంచే అవసరమైతే ఉంది. సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ ఎవరైతున్నారో ఆ ఎంపీ క్యాండిడేట్ని కూడాను త్వరలోనే ప్రకటించి ఖరారు చేసి కూడాను అంటే ప్రస్తుతానికి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో 2-3 ఇప్పటికే టచ్లో ఉన్నారు. సో కొంతమేర ఆర్థిక బలం అంగబలం ఉన్న వ్యక్తుల్ని అక్కడ వైసీపీ క్యాండిడేట్గా దించే అవకాశం అయితే ఉందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా సరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరికొద్ది రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీ నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్గా ఆయన బరిలో ఉంటారని కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఏది ఏమైనా సరే కొంతమేర ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికో లేదంటే పార్టీ మారే
అవకాశం ఉంది, పార్టీ మారడానికో లేదంటే మరికొన్ని ఇలాంటి విశేషాలన్నిటి గురించి కూడాను ముఖ్యంగా కారణం అని చెప్పుకోవడానికి అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తున్న ప్రాధాన్యత అని చెప్పుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్పినా సరే నెల్లూరు జిల్లాలో కొంతమేర ఆయన మాటే సాగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినా సరే ఆయన మాట సాగట్లేదు కాబట్టి కొంతమేర ఆయన హట్ అయ్యి పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగిందని కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఖచ్చితంగా ఏది ఏమైనా సరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవుతారు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన టీడీపీలో జాయిన్ అయితే కనుక టీడీపీ ఎంపీ క్యాండిడేట్గా నెల్లూరు జిల్లా నుంచి బరిలో ఉంటారని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా సరే మరికొద్ది రోజులు ఆయన టీడీపీలో జాయిన్ అవుతారా లేదా అనేది కూడాను ఆయన మరికొద్ది రోజుల తర్వాత ప్రకటిస్తానని కూడా కొంతమేర చెప్పడం జరిగింది. సో ఇది నిజంగానే ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవ్వడంతో నెల్లూరు జిల్లా అంతా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఖచ్చితంగా ఏది ఏమైనా సరే నెల్లూరు జిల్లా నుంచి ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉంటారా, లేదంటే వైసీపీ నుంచి మరొక అభ్యర్థి ఎవరైనా బలమైన అభ్యర్థిని పారిశ్రామికవేత్తను వెతుకుతున్న ప్రయత్నం చేస్తున్నారా, ఖచ్చితంగా ఈ పోటీ ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారనేది కూడా ఇలాంటివన్నీ చూడాలంటే ఖచ్చితంగా మా కేటీవీ తెలుగును ఇలాంటి అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.